అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే మనం ఇంట్లోనే పాప్కార్న్ ఎలా తయారు చేయాలి, చిన్న చిన్న టిప్స్తో సూపర్గా మనం ఏవైతే చేసుకోవచ్చండి. ఇవైతే మనకి పాప్కార్న్ సీడ్స్. ఇవి ఏంటి ఎలా అంటే మనకి బయట మార్కెట్లో సూపర్గా దొరుకుతాయి, బాగుంటాయి. ఎందుకంటే ఇవి చిన్నగా రౌండ్గా ఉన్నవి మనం తెచ్చుకోవాలండి. అప్పుడే అవి మనకు పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి అనమాట. కొంచెం బల్లగా ఉన్నవైతే బాగా ఫ్రై అవ్వు, సగం ఫ్రై అయ్యి సగం ఫ్రై అవ్వకుండా అయిపోతాయి అనమాట. ఈ విధంగా మనకి మందపాటి గిన్నె కానీ కుక్కర్ కానీ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. దీనిలో మీరు ఏ ఆయిల్ అయినా వాడవచ్చు. మనకి బటర్ వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. అందువల్ల నేనైతే కొంచెం బటర్ కొంచెం ఆయిల్ వేస్తున్నాను. మీరు నెయ్యి కూడా వేయచ్చు, ఒక్క ఆయిల్తో కూడా ఫ్రై చేసుకోవచ్చు. మీకు ఏది ఉంటే దాంతో చేసేసుకోవచ్చు. చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇది మనకి బాగా కరిగాక ముందుగా నేను సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ది తర్వాత కారంలో చేస్తున్నాను అంటే 2 రకాలు చేస్తున్నాను. ఇవి మనకి సాల్ట్ అంటే ఉప్పు, మీరు కావాలంటే పసుపు వేసుకోవచ్చు. నేనైతే పసుపు వేయలేదు. పసుపు వేస్తే కొంచెం కలర్ మారుతుంది అంతే, కానీ మనకి ఏం టేస్ట్ అయితే ఏమీ ఉండదు. అందువల్ల అయితే నేను పసుపు వేయలేదు. మీరైతే పసుపు వేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్. ఈ విధంగా మనకి ఉప్పు మనకి మొత్తం కరిగాక ఆయిల్ కూడా బాగా హీట్ అయ్యి బటర్ కూడా మనకి కరిగిపోతుంది కదా. ఆ తర్వాత మనం అయితే పాప్కార్న్ సీడ్స్ అన్ని మనం వేసుకొని కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేయాలండి. అప్పుడే మనకి అవి మనకి పాప్కార్న్స్ నీట్గా పువ్వులాగా అయితే వస్తాయి. మనకి ఫ్రై అవ్వకపోతే అసలు రానే రావు. ఒక్కొక్కరు అంటూ ఉంటారు, మేము ఏం చేసినా రావట్లేదు, సగం ఫ్రై అయ్యి సగం ఫ్రై అవ్వకుండా అయిపోతున్నాయి, ఏం చేయాలి ఏంటి అంటూ ఉంటున్నారు. అందువల్ల అయితే ఇలా చేయండి. చాలా బాగా మొత్తం మనకి ఒక్కటి కూడా ఉండకన్నా నీట్గా అయితే మనకి పాప్కార్న్ రెడీ అయిపోతుంది. చూసారా, కలర్ వైట్ కలర్గా అనిపిస్తుంది. మీరు పసుపు వేసుకుంటే కొంచెం కలర్ మారుతుంది. ఈ విధంగా అయితే మనకి ఉప్పు వేసినవి అయిపోయాయండి. అయితే మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. ఇప్పుడైతే కారం, మన పెద్దవాళ్ళందరికీ కారం బాగా నచ్చుతాయి కదా, చిన్నపిల్లలకి అవి బాగుంటాయి. ఇవి అయితే మనం ఎవరైనా తినచ్చు. ఇప్పుడు దీనికి కూడా సేమ్ నేను బటర్ వేస్తున్నాను, కొంచెం ఆయిల్ వేస్తాను, ఉప్పు కూడా వేసుకోవాలి, కొంచెం కారం వేసుకోవాలి, కొంచెం గరం మసాలా అనేది వేసుకుంటే మీకు చాట్ మసాలా అనేది సూపర్గా ఉంటుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం గరం మసాలా వేసుకొని మరి ఇవి ముందుగానే వేసుకోవాలండి మనకి. ఎందుకంటే మనకు ఆయిల్లోన మనకి కారం మసాలాలోనే ఇవి ఫ్రై అవ్వాలి. అప్పుడే అవి టేస్ట్ అనేది బాగా మనకి కుదురుతుంది అనమాట. మనం ముందుగానే వేయకపోతే ఇవి మనం లాస్ట్లో అన్నీ ఫ్రై అయ్యాక వేసామంటే ఆ ఫ్లేవర్స్ ఏవి మనకి ఈ పాప్కార్న్ సీడ్స్కి పట్టవన్నమాట. అందువల్ల మీరు ముందుగా వేసుకొని ఇవి కొంతసేపు మనకి ఆయిల్లో కారంలో మసాలాలో ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి మొత్తానికి బాగా మసాలా కారం మొత్తం పడుతుంది. అప్పుడే మనకి బాగుంటాయి అన్నమాట. ఈ విధంగా చిన్న చిన్న టిప్స్తో అయితే మనకి సూపర్గా ఇంట్లోనే మనమైతే పాప్కార్న్ తయారు చేసుకోవచ్చు. ఇవి కూడా మొత్తం పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి. ఒక్కటి కూడా ఉండకంటే లాస్ట్ వరకు చూస్తే మొత్తం మనకి మీరే చూస్తే మీకే తెలుస్తుంది. మొత్తం బాగా ఫ్రై అయ్యి చూసారా ఎంత బాగా వచ్చాయి. ఇవి అయితే కలర్ కూడా కొంచెం మారాయి కదా, మనకి కారం కాబట్టి కలర్ కూడా మారాయి. మీకు కారం ఎక్కువగా కావాలని కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకోవచ్చు. ఇట్లా మసాలా కూడా లైట్గా చాట్ మసాలా మీద వేసుకొని కూడా తినొచ్చు. మనకైతే పాప్కార్న్ రెడీ అయింది. లైక్ చేయండి. థ్యాంక్ యూ.